హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజయ్ కుమార్. వెల్కమ్ టు ఏజే హైటెక్ వాల్. ఫ్రెండ్స్, నేను చేసే టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి. మన టాపిక్ ఏంటంటే ప్లే స్టోర్స్ దాంట్లో మనం యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తుంటాయి. ఎలా అంటే డౌన్లోడ్ పెండింగ్ అని, లేదా డౌన్లోడింగ్ అని, లేకపోతే ఇంకా వేరే ఎర్రర్స్ వస్తుంటాయి. అలా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది మీకు చూపిస్తాను నేను. దీనికోసం ఫస్ట్ హోమ్ బటన్ క్లిక్ చేయండి, సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. దీంట్లో మీకు యాప్స్ని క్లిక్ చేయండి. దీంట్లో ఈ 3 డాట్స్ ఉన్నాయి, దీన్ని క్లిక్ చేసి షో సిస్టమ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇది ఎందుకనంటే మనకు సిస్టంలో ఉన్న యాప్స్ని కూడా మనకి చూపిస్తుంది. స్క్రోల్ డౌన్ చేయండి. గూగుల్ ప్లే సర్వీస్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లో స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. దీంట్లో మేనేజ్ స్పేస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేసినాక క్లియర్ ఆల్ డాటా ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లోకి వెళ్ళినాక స్టోరేజ్ని క్లిక్ చేసేయండి. తర్వాత క్లియర్ డాటా అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే అని చెప్పేసి ప్రెస్ చేసేయండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ తర్వాత గూగుల్ సర్వీస్ ఫ్రేమ్వర్క్ అనేది దీన్ని క్లిక్ చేసి దీంట్లో జస్ట్ ఫోర్స్ స్టాప్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. దీంట్లో మళ్ళీ ఇంకొకటి డౌన్లోడ్ మేనేజర్ అనేది క్లిక్ చేయండి. దీంట్లో స్టోరేజ్కి వెళ్ళి దీంట్లో కూడా క్లియర్ డాటా అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ తర్వాత డాటా యూజెస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో మొత్తం కిందికి వచ్చేయండి. మీడియా అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో రిజిస్టర్డ్ యాప్ బ్యాక్గ్రౌండ్ డాటా ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసేయండి. ఇది బై డిఫాల్ట్ ఏంటంటే ఆఫ్ చేసే ఉంటుంది. నా దాంట్లో కూడా ఆఫ్ చేసే ఉంది. ఇది ఏంటంటే కొంతమంది ఆన్ చేసి పెడతారు. ఈ ఆప్షన్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే మనం నెట్లో మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు లేదా మెసెంజర్లో మనం చాట్ చేసేటప్పుడు మనకి వేరే యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనం నెట్లో బ్రౌజింగ్ చేస్తున్నామంటే మనకి వాట్సాప్ నుంచి ఎవరైనా మెసేజ్ చేసిన వీడియోస్ సెండ్ చేసినా మనకి నోటిఫికేషన్లో వస్తుంటాయి. అలా రాకుండా ఉండడానికి కోసం ఏంటంటే మనం దీన్ని ఆన్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. అయితే ఇప్పుడు దీంట్లో డౌన్లోడ్ మేనేజర్ దాంట్లో మనం ఆన్ చేసి పెట్టడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ గూగుల్ ప్లేస్లో మన ఇన్స్టాల్ అని చెప్పి క్లిక్ చేయగానే ఇది డైరెక్ట్ డౌన్లోడ్ మేనేజర్కి వెళ్తుంది. అక్కడి నుంచి మనకు డౌన్లోడ్ అవుతుంది. అది ఇది ఆన్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో డాటా అనేది స్టాప్ చేసేస్తుంది. అప్పుడు ప్లే స్టోర్ నుంచి మనకి ఏం డౌన్లోడ్ కాకుండా ఇట్లా ఎర్రర్స్ వస్తుంది. అయితే మీరు ఈ ఆప్షన్ని ఆఫ్ చేసి పెట్టి ఒక్కసారి మీ మొబైల్ని రీస్టార్ట్ చేస్తే మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఒకసారి రీస్టార్ట్ చేసి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.